లీడర్లు ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసి అందరితోని మాట్లాడవచ్చు, కానీ దగ్గరికి పోయి పలకరిస్తేనే అదో తృప్తి. అవతలోళ్ళకు కూడా మా కోసం వచ్చిండు, మా మీద గట్టినే పాయరం ఉంది అని అనిపిస్తుంది. ఇట్లనే సీఎం సార్ కూడా ఆఫీస్లోనే కూర్చొని అట్లా చెయ్యుర్రి గిట్ల చెయ్యుర్రి అని ఆర్డర్లు వేయొచ్చు, కానీ ఈ నడుమ ఏ కార్యం పెట్టుకున్నా సారే బండ్లు కట్టుకొని పోతున్నాడు, పబ్లిక్ను పలకరిస్తున్నాడు. చూడుర్రి ఈసారి ఏం చేసిండు. ఏపీలో బాబుసారి సీఎం సీట్లు కూకున్న కాడి నుంచి ఒక్కోటి భూమి పంచాదులు అన్ని తస్పా చేసుకుంటూ వస్తాడు. నెలకొకాడ మీటింగ్ పెట్టుకొని పబ్లిక్కు కొత్త పాస్ బుక్కులు పంచి పెడతాడు. గిట్లనే ఈసారి ఏలూరు జిల్లా కలిదిండి దిక్కుపోయిండు. ప్రజావేదిక మీద ఊకొని పబ్లిక్తో ముచ్చట్లు పెట్టిండు. రైతులతో మాట్లాడి మంచి చెడ్డ అరుచుకున్నాడు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇగో సారే చెప్పిండు చూడండి. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంత ఆనందం అంటే నాకు 1947లో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సైనికుల కోసం పట్టాలు ఇచ్చారు. స్వాతంత్రం రాకమునుపు యుద్ధం, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారని పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యని ఈ రోజు పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చాం. దీనికంటే రాజకీయ జీవితంలో ఆనందం ఏముంటుందని అడుగుతున్నా మిమ్మల్ని. గొప్ప ముచ్చటనే. అయితే మరి అప్పటి సంది ఇప్పటిదాకా ఆఫీసర్లు ఏం చేసిండ్రో ఏమో అని కూడా మాట్లాడుకుంటారు ఇంతమంది. సరే కదా, అట్లుంటే ఇంకేమన్నాడో చూడండి సీఎం సారు. మా పోలీస్ ఆఫీసర్ శ్రీకాకుళంలో బందోబస్తుకి వెళ్ళింది. బందోబస్తుకి వెళ్తే ఎందుకు వెళ్ళారు ఈయన అడిగితే గొడ్డలి పార్టీ అధినేత వెళ్ళాడు. 6 గంటలు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి వస్తున్నాడు. ప్రపంచం అంతా ఎదురు చూస్తా ఉంది. అలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రోడ్డు మీద వెళుతూ విన్యాసాలు చేస్తూ 7 గంటలు ఎక్కడికక్కడ రఫా అంటూ ఎన్ని అరాచకాలు చేయాలో చేసే పరిస్థితికి వచ్చారు. ఇక పట్టాలు పంచే కార్యం అంటే మొత్తం గదొక్క ముచ్చట్నే నడవదు కదా, సార్ అన్ని ముచ్చట్లు మాట్లాడతాడు. గిట్లనే ఇప్పుడు జిల్లాల పోంచి డిఎస్సి మీద కార్వాయి చేయాలి, అంతా ఆగమాగం అయ్యిందని పంక పార్టీ వాళ్ళు పంచాదులు పెట్టి బొబ్బ చేస్తాను కదా. సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ పొట్టు లొల్లు అవుతుంది కదా. ఆగో దాని మీద కూడా గట్టిగానే మాట్లాడిన ముఖ్యమంత్రి. ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా, మానాలి కదా. అవునా కాదా? మానాలా లేదా? మానాలి అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. లొల్లులు చేస్తే లోపటేసుడే అన్నట్టు గట్టిగానే హెచ్చరికలు చేసిండు సీఎం సారు. అయితే అటు జిల్లాల పొంటి మాత్రం తగ్గేదేలే అన్నట్టు నడిచింది లాడాయి. పోలీసు వాళ్లకు లీడర్లకు నడమ గూసలాట గట్టిగానే అయ్యింది. మరి ఇంకెంత దాకపోతుందో ఎన్నొద్దులు నడుతుందో ఏమో లొల్లి. మొత్తానికైతే ఆ పట్టాలు పంచే కార్యానికి పోయిన ముఖ్యమంత్రి భూమి పంచాదులు తెంపుడే కాకుండా పంక పార్టీ వాళ్ళు పెడుతున్న పంచాదుల మీద కూడా గట్టిగా మాట్లాడిండు.